ఈ నెల 22వ తారీఖు నాడు సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో చేగుంట మా పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్లో జరిగిన ఈ హత్య ఈ సూరారం గ్రామానికి చెందిన యాటా శ్రీధర్ అనే యువకుడు దాంట్లో ఈ హత్యకు గురి కాబడ్డాడు. సో దానికి సంబంధించి ఈరోజు నిందితులు దాంట్లో ఉన్న ఆ కేసుకు సంబంధించిన ఒక 9 మంది నిందితుల్ని మేము ఇవాళ అరెస్ట్ చేసి ఇవాళ కోర్టుకు రిమాండ్కి పంపిస్తున్నాము. దీంట్లో ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు తర్వాత మిగతాది ఏంటంటే ఇలా ఈ శ్రీధర్ దీనిలో యాట శ్యామల అని చెప్పేసి ఎవరైతే ఈ శ్రీధర్ వాళ్ళ తల్లి ఉందో ఆమె దీంట్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజు 22వ తారీఖు నాడు దీంట్లో ఈ హత్య అనేది అక్కడ ఒక 2 ఆటోల్లో నిందితులు 2 ఆటోల్లో చేసి ఇతను బైక్ మీద ఇతను తర్వాత చనిపోయిన మృతుడు శ్రీధరు తర్వాత ఆయనకు సంబంధించిన బంధువు ప్రభాకర్ అని వడియారం గ్రామస్తుడు ఇద్దరు వెళ్తుంటే వాళ్ళని చేయకుండా దగ్గర నుంచి వాళ్ళను చేస్తూ ఆటోల్లో 2 ఆటోల్లో వెంబడించి అనంతసాగర్ దగ్గర గ్రామంలో అక్కడ వెహికల్కి ఏంటంటే బైక్ని హిట్ చేయడం వల్ల వాళ్ళు కింద పడిపోయేసి ఆ తర్వాత అక్కడే ఉన్న విగ్రహం ఒక దిమ్మకు తగులుకొని అక్కడికక్కడే శ్రీధర్ అని చనిపోవడం జరిగింది. ప్రభాకర్ తీవ్ర గాయాల పాలైనాడు. సో దీని నేపథ్యం ఏంటి అంటే ఈ సూరారం గ్రామానికి సంబంధించి వీళ్ళిద్దరు కూడా మృతుడు తర్వాత నిందితులు కూడా ఈ శంకరంపేట మండలం సూరారం గ్రామానికి సంబంధించిన వ్యక్తులు. దీంట్లో ఈ A1 ఎవరైతే ఉన్నారో ప్రభు అని చెప్పేసి అదేవిధంగా వాళ్ళ సిస్టరు పెద్దక్క శోభ తుపాకుల శోభ అని చెప్పేసి ఉన్నారు. సో వీళ్ళ ఇద్దరికి ఒక ఆటోకు సంబంధించిన వీళ్ళకి సంబంధించిన ఒక ఆటోని చనిపోయిన యాట శ్రీధర్ అని చెప్పేసి అతను ఆటోని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ కొనుగోలు ఆ డౌన్ పేమెంట్ అవన్నీ చేసిన తర్వాత ఫైనాన్షియల్ సంబంధించిన ఆటోని చేసిన తర్వాత కేవలం ఒక 3 ఇన్స్టాల్మెంట్ విషయంలో వాళ్ళ మధ్యన ఒక వివాదం రేకెత్తుతుంది. ఆ వివాదం ఏంటి అంటే 3 ఈఎంఐలు ఎక్కువ కట్టినారు లేదా మీరు తక్కువ కట్టినారు తర్వాత అన్న దాంట్లో ఈ డిస్కషన్ అయిపోయి అది తీవ్ర పరిణామాలకు దారితీసి ఆ తర్వాత ఒకళ్ళ మీద దాడులు చేసుకున్న క్రమంలో దీనికి సంబంధించిన కేసులు అనేది శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక 3 కేసులు కూడా నమోదైనాయి. ఇరు వర్గాలు గొడవ పడితే కూడా దాంట్లో కూడా ఏంటంటే దీనికి సంబంధించిన వీళ్ళకి సంబంధించిన బంధువులు తర్వాత వాళ్ళకి సంబంధించిన బంధువులు వాళ్ళ పేరెంట్స్ తర్వాత వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ కేసులు కూడా మేము నమోదు చేసినాం. సో ఈ క్రమంలో గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు మాట్లాడుకొని ఈ ఈఎంఐలు తర్వాత దీనికి సంబంధించిన ఈ ఆటోకు సంబంధించి ఆటోను ఒక పెద్ద మనుషుల దగ్గర అది పెట్టేసి తర్వాత ఒక 1,10,000 రూపాయలు దీనికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ను పేమెంట్ చేసేసి ఈ ఆటోను తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఒప్పందం చేసేసుకుంటారు. కానీ ఆ ఒప్పందాన్ని ఎక్సీడ్ కావడం వల్ల ఆ టైం అనేది ఎక్సీడ్ అయిన తర్వాత కూడా అప్పటికి ఈ ఒప్పందం ప్రకారము అది అమలు జరగకపోవడం వల్ల ఇంకా వీళ్ళ మధ్యన ఉన్న ఈ కక్షలు ఈ గొడవలు అనేది కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ A1 ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ ప్రభు ఆల్రెడీ అప్పటికి మ్యారీడు అయినా కూడా గ్రామంలో ఒక అమ్మాయితోటి ఆయన మళ్ళీ ప్రేమించి తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి చనిపోయిన యాట శ్రీధర్కి చెల్లెలు వరుస అవుతుంది. దాని విషయంలో కూడా గొడవలు కావడము తర్వాత ఆ బంధువులు ప్రభును కొట్టడము ఆ కొట్టడంలో శ్రీధర్ హస్తం ఉంది. శ్రీధర్ సంబంధించిన ఫ్యామిలీ కొట్టించినారన్న కక్షను ఇతను పెంచుకున్నాడు. సో ఈ ఇద్దరి మధ్యన ఏంటంటే చాలా ఈ 2 కుటుంబాల మధ్యన ఈ రకమైన గొడవలు కంటిన్యూ అవుతున్న క్రమంలో మొన్న ఆ 22వ తారీఖు నాడు ఒక ఫంక్షన్ కోసం అని చెప్పేసి ఈ నిందితులు ఈ 9 మందికి సంబంధించిన నిందితులు అనంతసాగర్ వాళ్ళ అమ్మమ్మ ఈ ప్రభువు యొక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడము అక్కడ ఫంక్షన్ అటెండ్ అయిపోయి రిటర్న్ వెళ్తున్న క్రమంలో ఈ శ్రీధరు తర్వాత ఈ ప్రభు అంటే వాళ్ళు ఫోన్లు కన్వర్జేషన్ అవుతుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఒకరినొకరు రెచ్చగొట్టుకునే మాటలు తర్వాత ఇవన్నీ డిస్కషన్ అయిపోయిన తర్వాత నువ్వురా తేల్చుకుందాము అని చెప్పేసి వాళ్ళు అప్పటికప్పుడు ఆ క్షణికావేశాల్లో వాళ్ళు అదైపోతే వాళ్ళు అక్కడ మార్గమధ్యం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాళ్ళు రిటర్న్ వచ్చేసి తర్వాత అక్కడ చేగుంట దగ్గర వీళ్ళు కాపు కాసి ఇక లాభం లేదని చేగుంట పెట్రోల్ పంప్ దగ్గర మకరాజుపేట రూట్లో ఉన్న పెట్రోల్ పంప్ దగ్గర లాభం లేదు, ఇది ఎప్పటికైనా ఇదైపోతుంది, ఇక మనము
వీన్ని తుదముట్టించాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ అంతకుముందు ఉన్న కక్షని దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు ఒక ప్లాన్ అనేది ఆ ప్రిపరేషన్ అని చెప్పేసి ఎలా చంపుకోవాలని అనుకుంటే వాడు వచ్చేస్తే కొట్టి అన్న చంపాలో వాడిని అడ్డం పట్టుకొని వాడిని కొట్టి అన్న చంపాలో లేదనుకుంటే వెహికల్ తోటి గుద్ది అన్న చంపాలన్న ఒక ప్రణాళిక అక్కడ వీళ్ళందరూ కూడా ఈ సభ్యులందరూ కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆ క్రమంలో వాళ్ళు ఆటోలో అటు ఇటు తిరిగి వాడి కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో ఈ మన చనిపోయిన శ్రీధరు తర్వాత వాళ్ళ ఎవరైతే కజిన్ ఉన్నారో ఇద్దరు బైక్ మీద ఆ రూట్లో వస్తుంటే వీళ్ళు వాళ్ళని ఎదురుగా వేసి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళు స్పీడ్గా వెహికల్ ఆపకుండా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళను పరిగెత్తించేసి వాళ్ళను వెంటాడితే వాళ్ళు దొరకకుంటే వెంటనే 2 ఆటోలల్లో వీళ్ళు ఆ వెహికల్ని చేసేస్తారు. ఆ చేసేస్తున్న క్రమంలో ఎవరైతే ఈ ప్రభు ఉన్నాడో ప్రభు పక్కన ప్రభుతో పాటు వెనక వాళ్ళ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆయన 2 భార్యలు, తర్వాత వాళ్ళ చిన్న సిస్టరు సంధ్య అని ఉన్నారు, తర్వాత అదేవిధంగా వాళ్ళ పెద్ద అక్క శోభ, తర్వాత చందు అని చెప్పేసి చేగుంటకు సంబంధించిన చందు అంటే ఇంకొక కామన్ ఫ్రెండ్ ఆయన ఉన్నారు. తర్వాత వీళ్ళంతా కూడా వీడు ప్రభు నడుపుతుంటాడు. ఇంకొక వెహికల్ని వాళ్ళ బావ మహేష్, తర్వాత ఇంకొక బావ, తర్వాత గణేష్, వీళ్ళు కూడా వాళ్ళు నడుపుతుంటారు. నడిపి స్పీడ్గా మనం వెళ్తూ ఆ వెహికల్ ఏంటంటే చేసేస్తుంటే వీళ్ళంతా కూడా వెనక ఉన్న వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేస్తుంటారు, కొట్టే అని చెప్పేసి ఆ వెహికల్ అంతా స్పీడ్గా వెళ్తుంటే వీళ్ళు వెనక్కి వెళ్ళి దాన్ని చేసుకుంటూ ఏ విధంగానైనా దాన్ని హిట్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్తుంటే అనంతసాగర్ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ అయిన సడన్ ఒక టర్న్ తీసుకునే ప్రయత్నం వెనక్కి వెళ్ళి వేగంగా వచ్చేసి ఆ బైక్ని కొట్టడం వల్ల ఆయన ఎగిరి కింద పడి రోడ్డు కొట్టుకొని ఆ తర్వాత పక్కనే ఉన్న విగ్రహంకు దిమ్మెకు తగులుకొని అక్కడనే బలమైన గాయాలు తలకు, తర్వాత మిగతా శరీర భాగాలకు బలమైన గాయాలు తగలడం వల్ల అక్కడికక్కడే ఆయన స్పాట్ చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే ప్రభాకర్ ఉన్నారో ఆయన తీవ్ర గాయాల పాలవుతాడు. తర్వాత వీళ్ళు అక్కడ దిగి తర్వాత కన్ఫర్మ్ చేసుకొని ఆయన చనిపోయినా లేదన్నా కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ఇంకెవరైనా వస్తారన్న ఉద్దేశంతో అక్కడ నుంచి వాళ్ళు ఎస్కేప్ అవుతారు. సో ఇక్కడ తర్వాత అది చూసిన ఈ చందు అనేటోడు అక్కడనే నిలబడి కన్ఫర్మ్ చేసుకొని చనిపోయినాడు అన్నది కన్ఫర్మ్ చేసుకొని ఈ విషయాన్ని వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మొత్తం టీము సిఐ సైదా, తర్వాత ఎస్ఐ చైతన్యారెడ్డి, తర్వాత రామాయంపేట ఎస్ఐ గారు బాలరాజు, నిజాంపేట ఎస్ఐ, తర్వాత నార్సింగి ఎస్ఐ గారు, తర్వాత శంకరపేట ఎస్ఐ గారు అందరం కూడా అక్కడికి వెళ్ళేసి తర్వాత ముందు బాడీ షిఫ్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ని పూర్తిగా అన్ని కోణాల సాంకేతిక ఆధారాలు, తర్వాత మిగతావి కాల్ డీటెయిల్స్ కానీ సీసీటీవీ ఫుటేజెస్ కానీ తర్వాత అంతకుముందు ఉన్న ప్రీవియస్ ఎనిమిటీ దీనంతా కూడా ఎస్టాబ్లిష్ చేసి ఒక కన్క్లూడ్కి రావడం జరిగింది. దీంట్లో మేము పూర్తిగా నేరస్తులను గుర్తించినాము. దీంట్లో A1 ఎవరైతే ఉన్నారో రణబోయిన ప్రభు, ఈయన 20 సంవత్సరాలు, ఈయన 22 సంవత్సరాలు ఇట్లా ఉంటుంది, ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. తర్వాత వీళ్ళ అక్క తుపాకుల శోభ A2, అదేవిధంగా A3 పెండ్యాల చంద్రకాంత్ అని చెప్పేసి చేగుంటకు సంబంధించిన వాడు, ఇతను సహాయం చేసినాడు. అదేవిధంగా తుపాకుల మహేష్ అని చెప్పేసి వీళ్ళ పెద్ద బావ, తర్వాత చింతల ప్రశాంత్ అని చెప్పేసి చిన్న బావ, తర్వాత సండ్రు గణేష్ అని చెప్పేసి వీళ్ళకి సంబంధించిన బంధువే, తర్వాత రణబోయిన శ్రావణి ఈయన 2వ భార్య, తర్వాత మహేశ్వరి అంటే మొదటి భార్య, తర్వాత చింతల సంధ్య అని చెప్పేసి వీళ్ళ చెల్లెలు. వీళ్ళందరూ కూడా మొత్తం 9 మంది నిందితుల్ని మేము దీంట్లో తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇదే క్రమంలో ఇంకొక మర్డర్ కూడా దీనికి సంబంధించి రిటాలియేటరీగా ఒక మర్డర్ ఏంటంటే వీళ్ళ ఫాదరు యాదగిరి అని చెప్పేసి ఆయనను తూప్రాన్ దగ్గర కిడ్నాప్ చేసేసి దీంట్లో ఎవరైతే చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా ఒక మర్డర్ చేయడం జరుగుతుంది. సో ఆ మర్డర్ జరగడంతో తండ్రి చనిపోయాడని చెప్పేసి ఆ భయంతో వీళ్ళు అక్కడిక్కడ తిరుగుతూ వేరే చోట్ల ఆశ్రయం ఉంది. ఆ తర్వాత ఇద్దరు చంద్రకాంత్, తర్వాత ఈయన ఎవరైతే ప్రభు ఉన్నారో వచ్చి సిఐ గారి ముందర సరెండర్ కావడం జరిగింది. సరెండర్ అయిన తర్వాత ఆ క్రమంలో వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం మిగతా నిందితుల్ని కూడా మేమంతా అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో మేము విచారణ చేస్తే వాళ్ళంతా క్లియర్గా దీన్ని కన్ఫెస్ చేసినారు, అడ్మిట్ చేసినారు. కేవలం దీంట్లో ఉన్న ఈ వివాదాలు ఇదంతా కంటిన్యూ అయిపోతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తుదముట్టించాలన్న ఒక ఆలోచనతోటి వాళ్ళు ప్లాన్ చేసుకొని అంతకుముందున్న ఏదైతే ఉన్నదో ఆ రోజు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ హత్యకు వాళ్ళు పాల్పడడం జరిగింది.
సో దీనికి సంబంధించి పూర్తిగా అన్ని కోణాల్లో మేము విచారణ చేసేసి నిందితులకి కఠినమైన శిక్ష పడేలాగా, ఖచ్చితమైన శిక్ష పడేలాగా మేము పూర్తిగా పరిశోధన అనే ఆ కోణాల్లో జరుగుతుంది. డెఫినెట్గా దీంట్లో శిక్ష పడుతుంది నిందితులకి. ఈ కేసుని చాలా త్వరితంగా డిటెక్ట్ చేసిన, ఎందుకంటే ఇంత పెద్ద కేసు, తర్వాత చాలా సెన్సేషను, ఇంత అయిపోయింది, ఇన్ని టీమ్స్తో పనిచేసినాయి. ఐఓ దీంట్లో పరిశోధనాధికారి మన రామాయంపేట సిఐ గారు సైదా నాయక్, తర్వాత ఆయనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్, తర్వాత రామాయంపేట ఎస్ఐ బాలరాజు, తర్వాత నర్సింగ్ ఎస్ఐ సృజన, నిజాంపేట ఎస్ఐ రాజేష్, తర్వాత శంకరంపేట ఎస్ఐ శివానందం, వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా దీంట్లో అన్ని టీమ్స్ అంతా ఇన్వాల్వ్ అయిపోయినాయి. మా ఎస్పీ గారు, తర్వాత అడిషనల్ ఎస్పీ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లాంటి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని, తర్వాత వీళ్ళు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడడం, తర్వాత గ్రామాల్లో శాంతి భద్రతల విఘాతం కలిగించే విషయాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అందుకోసమే దీంట్లో ఎవరు కూడా కొద్ది సంబంధం ఉన్నా కూడా మేము ఎవరిని వదలకుండా పూర్తి స్థాయిలో దీంట్లో విచారణ జరిపేసి నేరస్తుల్ని వల్ల మేము అరెస్ట్ చేయడం జరిగింది. చాలా తొందరగానే చేసినాము. సో దీంట్లో టీంలు సమర్థవంతంగా పనిచేసినందుకు మా సిఐ గారిని, తర్వాత మిగతా ఎస్ఐలు, వాళ్ళ బృందాలను అభినందిస్తున్నాను. ఇలా గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా సార్? ఉన్నాయి, 3 కేసులు వీళ్ళకి సంబంధించినవి. చేగుంట పోలీస్ స్టేషన్, మన శంకరంపేట పోలీస్ స్టేషన్లో ఒక 3 కేసులు వీళ్ళ మీద, 2 వర్గాల మీద నమోదైనాయి. 2 వర్గాల మీద, ప్రభు మీద నమోదైంది, ప్రభుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద నమోదైంది, అదేవిధంగా యాటా శ్రీధర్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద నమోదైంది. తర్వాత 2 వర్గాలు పోలీస్ స్టేషన్ ముందర గొడవ పడ్డారు అన్న దానికి ఒక దొమ్మి కేసును కూడా 2 వర్గాలను చేసి కూడా మేము ఒక కేసును కూడా నమోదు చేసినాము.